In today's class, let us see differences between database system and file system. In database system, it stores data in structured tables. Structured tables is nothing but relational tables which stores the data in columns and rows format. File system, it stores the data in separate files. అంటే ఒక్కొక్క పీస్ ఆఫ్ డేటా అనేది ఒక్కొక్క ఫైల్లో సపరేట్గా స్టోర్ అవుతుంది అన్నమాట. యూజెస్ DBMS సాఫ్ట్వేర్ టు మేనేజ్ డేటా. మనం డేటాని మేనేజ్ చేయాలి. మేనేజ్ అంటే క్రియేషన్, అప్డేషన్, ఇన్సర్షన్, డిలీషన్ ఏదన్నా మేనేజ్ అనే అంటాం. మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా DBMS సాఫ్ట్వేర్ అనేది మనకి కావాలి. యూజెస్ ఆపరేటింగ్ సిస్టమ్ టు మేనేజ్ ఫైల్స్. ఫైల్స్ని మేనేజ్ చేయడానికి సపరేట్ సిస్టమ్ అనేది లేదు. ఓన్లీ OS ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఫైల్స్ అన్నమాట. అలోస్ మల్టిపుల్ యూజర్స్ టు యాక్సెస్ అట్ ది సేమ్ టైం. ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తే ఆ డేటాబేస్ పైన మల్టిపుల్ యూజర్స్ అనేది వర్క్ చేసుకోవడానికి వీలుంటుంది అన్నమాట. అలోస్ ఓన్లీ వన్ యూజర్ టు యాక్సెస్ అ ఫైల్ అట్ ఎ టైం. ఒక ఫైల్ మీద వర్క్ చేసేటప్పుడు ఓన్లీ వన్ యూజర్ మాత్రమే ఆ ఫైల్ పైన వర్క్ చేస్తారు. ఈ యూజర్ వర్క్ అయిపోయిన తర్వాతే మళ్ళీ ఇంకొక యూజర్ ఈ ఫైల్ పైన వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రొవైడ్స్ సెక్యూరిటీ విత్ యూజర్ అథెంటికేషన్. లెస్ సెక్యూర్ యాజ్ ఎనీ యూజర్ క్యాన్ యాక్సెస్ ది ఫైల్. ఇది సెక్యూర్గా ఉంటుంది. యూజర్ అథెంటికేషన్ కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ సెక్యూరిటీ ఉంటుంది. యూజెస్ SQL ఫర్ డేటా రిట్రీవల్. SQL కమాండ్స్ డేటా రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యూజెస్ సిస్టమ్ కమాండ్స్. సిస్టమ్ కమాండ్స్ అంటే రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ ఇలాంటి కమాండ్స్ అంతా ఉంటాయి కదా, అవి సిస్టమ్ కమాండ్స్ అంటారు. డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ కమాండ్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ SQL కమాండ్స్ యూజ్ చేస్తాం, లైక్ ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్ ఎక్సెట్రా. ఎఫిషియంట్ ఫర్ లార్జ్ స్కేల్ డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవల్. లార్జ్ స్కేల్ అంటే ఎంత పెద్ద డేటా సెట్ అయినా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫర్ స్టోరింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాకే ఇది సూటబుల్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇందులో ఇన్సఫిషియెంట్గా స్టోర్ అవుతుంది. అలౌస్ డేటా బ్యాకప్ అండ్ రికవరీ. డేటా బ్యాకప్ ఉంటుంది అండ్ అలాగే డేటా మనకి లేకపోతే దాన్ని రికవర్ కూడా చేసుకోవచ్చు. నో బిల్ట్ ఇన్ రికవరీ నీడ్స్ అండ్ మాన్యువల్ బ్యాకప్. రికవరీ చేసుకోవడానికి ఎలాంటి మెథడ్స్ లేవు అండ్ మనం ఒకసారి బ్యాకప్ చేసుకోవాలంటే అది మాన్యువల్గానే చేసుకోవాలి. సిస్టమ్ మెథడ్స్ ఏవీ లేవు. మేనేజ్ ఫైల్స్ సెంట్రలీ. ఫైల్స్ అనేవి సెంట్రల్గా మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫైల్స్ అనేవి ఇండివిజువల్గా మేనేజ్ చేసుకోవచ్చు. దీనికి ఫ్లో చార్ట్ చూసుకున్నట్లయితే యూజర్, DBMS, డేటాబేస్, డేటా రిట్రీవల్ ఆర్ స్టోరేజ్. అంటే యూజర్ ఫస్ట్ DBMSని యూజ్ చేస్తారు. DBMS కమాండ్స్ ఏమో డేటాబేస్లో స్టోర్ అవుతాయి. డేటాబేస్లో స్టోర్ అయిన తర్వాత డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కొత్త డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ హియర్ యూజర్, ఫైల్ సిస్టమ్, ఫైల్స్, డేటా రిట్రీవల్ ఆర్ స్టోరేజ్. అంటే యూజర్ అనేది ఫైల్ సిస్టంలో ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకుంటారు అండ్ ఆ ఫైల్స్ అనేవి రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ రిప్రజెంటేషన్ ఆర్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే యూజర్, యాప్. అంటే యూజర్, యాప్ రెండు DBMSలోనే డేటా స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఈ DBMSలో ఉండే డేటా మనకి మళ్ళీ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అండ్ సపరేట్ ఫైల్స్ అన్నీ ఒకటే డేటాబేస్లో స్టోర్ అవుతాయి. డేటాబేస్ అంటే OS.